నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్గా శ్రీలక్ష్మి గారు అంటే యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పేరు. అయితే తను చిక్కుకున్నటువంటి ఒక వివాదాలు కావచ్చు, ఆ ఉన్నటువంటి ఒక అవినీతి మరకలు కావచ్చు, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక మరకలు అని చెప్పి అనుకోవచ్చు. కానీ దాన్ని పెంచి పోషిస్తూ ఇప్పటికీ కూడా స్కాముల్లో ఇన్వాల్వ్ చేస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే గతంలో కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అవినీతికి సంబంధించినట్టు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు ఎలా పక్కన పెడతారని చెప్పేసి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కలవడానికి వచ్చినా సరే దగ్గరికి రానిలేదు. అదేవిధంగా శ్రీలక్ష్మి గారు బొకే ఇస్తున్నా సరే పెద్దగా స్వీకరించలేదు, మనం చూసాం. సో ఇలాంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి సంబంధించినటువంటి ఒక వివాదం బయటపడుతుంది. అది కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు, సొంత వైసీపీకి సంబంధించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు టీడీఆర్ బాండ్ల గురించి ఏదైతే ఉందో దానిపైన తాటకి అవి ఇవి అని మాట్లాడుతూ తను కట్టుకునే చీర 1,00,000, తను పెట్టుకునే విగ్గులు 11, దాని ఖరీదు 50 లక్షలని మాట్లాడుతున్నారు. సో ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒక మహిళ పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళలందరూ కూడా మరి ఇప్పుడు స్పందిస్తారా అని ఫస్ట్ క్వశ్చన్ అండి. అంటే వీళ్ళు చెప్తూ ఉంటారు కదా, ప్రతిసారి కూటమి ప్రభుత్వం మహిళల్ని గౌరవించట్లేదు, మహిళల్ని ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు, అధికారంలో రాకముందు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మాటలు చెప్పారు, ఇప్పుడు అవి ఏమీ చేయట్లేదని చెప్పి ఆరోపిస్తున్నారు. మరి ఈ రోజున ఏమాత్రం మీరు చెప్పేవన్నీ కూడా నిజాలేను, మీరే మహిళలకు పెద్దపీట వేస్తారు, మహిళలను గౌరవిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచే అనుకున్నా కూడా ఎక్కడా లేదు అది. ఈ రోజున వాళ్ళ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, మరి గతంలో టీటీడీ బోర్డు చైర్మన్గా చేసిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ. మరి ఒకప్పుడు శ్రీలక్ష్మి గారిని చూస్తే చాలా అందంగా ఉండి చిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్గా ఆవిడ వచ్చి, మరి ఎవరైనా సరే ఆవిడ ఒక్కసారి కలవాలి, ఒక ఫోటో దిగితే ఆవిడని చాలా మంది కూడా చూసిన తర్వాత, ఆవిడ ఆఫీసర్గా వచ్చిన తర్వాత ఐఏఎస్ అవ్వాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని మనం వింటున్నాం. కానీ అట్లాంటి వ్యక్తి ఈ రోజున నిజంగా ఒక మోరల్ వాల్యూ స్టోరీ ఒకటి నిజంగా ఆవిడ వల్ల తెలుస్తుంది. అంటే ఎంత ఎత్తుకి ఎంత కష్టపడి ఎదిగినా ఇట్లాంటి చిన్న తప్పులు చేయటం వల్ల ఆ వెళ్ళిన స్థాయి అంతా ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. ఇంతకంటే ఇంకా ఆ చరిత్ర ఆవిడ జీవితంలో ఇంకేముంటుందండి. ఈ రోజున నీతికి నిజాయితీకి నిబద్ధతగా ఉండే వ్యక్తిగా ఒకప్పుడు ఉన్న వ్యక్తి, ఫోటో దిగితే చాలు, కలిస్తే చాలు అనుకున్న వాళ్ళే ఈ రోజున మరి ఆవిడ మీద ఎన్ని రకాలుగా కేసులు, జైలు శిక్షలు అనుభవించటం, మరి ఈ రోజున రకరకాల ఆరోపణలు ఇవన్నీ ఎదుర్కొంటున్నారు. కారణం ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున మాట్లాడుతున్న మాటలకి ఒక దొంగ తన దగ్గరే పనిచేసిన వ్యక్తిని దొంగ అని చెప్తున్నప్పుడు వీళ్ళందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు పంచుకున్నారు కదా, కలిసే దోపిడీలు చేశారు కదా, దాచుకో పంచుకో అనుకున్నారు కదా. మరి ఈ రోజున ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి? ఈ బుకాయింపులు ఏంటి? అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక యాంకర్ శ్యామల ఎన్నోసార్లు నిజంగా పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మహిళలకి గౌరవం ఇవ్వరా, మహిళల్ని మీరు పట్టించుకోరా, మహిళల్ని మీరు ఇంత హీనంగా చూస్తారా అని మాట్లాడుతుంది. మరి ఇప్పుడు అదే యాంకర్ శ్యామల గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక మహిళని, అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని ఇలాంటి మాటలు, మేబీ అవినీతి మరకలు ఉన్నా లేదన్నా ఒక మహిళని మహిళలనే చూడాలి, కానీ ఈ మహిళకి పెట్టుకునే విగ్గుల గురించి లేదా కట్టుకున్న చీరల ఖరీదు గురించి మాట్లాడుతున్నాడు. అంటే అదేవిధంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సొంత చెల్లి చీర, పసుపు చీర కట్టుకొని వెళ్ళి మోకరిల్లిందని చెప్పి మాట్లాడు. సో యాంకర్ శ్యామలకి ఇవన్నీ కనిపించడం లేదా? ఇప్పుడు యాంకర్ శ్యామల స్పందించాలా లేదా ఈ విషయం పైన అంటే ఏమంటారు? అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అన్నప్పుడే ఎవరు వచ్చి మాట్లాడలేదు వాళ్ళు. అది ఒక ఇంటి సమస్య కాదు, ఒక మహిళ కాదు, ఒక రాష్ట్రానికే సమస్య. రాష్ట్ర మహిళలందరినీ అవమానించారు. అక్కడ మీకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఉంటారు, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. మరి అప్పుడే బయటికి రాని వాళ్ళు ఈ రోజున మరి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని అంటే వస్తారా? అంటే ఇతను మాట్లాడటం ఏంటి? తాటకి, పూతన, లంకిణి, ఆ తర్వాత రజియా సుల్తానా, అంటే ఇట్లాంటివన్నీ కూడా అసలు ఏ విధంగా మనం ఆలోచించాలి, అతని మాటల్ని ఏ విధంగా తీసుకోవాలి? తాటకి అంటే ఎవరు? రాముడి చేతిలో ఆవిడ వధించబడింది, ఆవిడకి 1000 ఏనుగుల బలం ఉంటుంది, రాక్షసుల్లో కూడా చాలా అంటే శక్తివంతమైన రాక్షసి అని మనం విన్నాం. పూతన అంటే శ్రీకృష్ణుడికి మరి ధైర్యంగా అక్కడున్న ఆ గోకులంలోకి ప్రవేశించి ఒక స్త్రీ రూపంలో వచ్చి ఆయనకి పాలిస్తూ చంపేద్దాము విషంతో అని చెప్పి చూసిన ఆవిడ పూతన. మరి ఇతను మాట్లాడిన ఇంకొకరు లంకిణి, లంకకి కాపలా ఉంటుంది లంకిణి.
అంటే ఇక్కడ ఆ లంక ఎవరిది, ఆ లంకలో పనిచేసింది ఎక్కడ ఈవిడ, మరి ఈయన మాటలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రజియా సుల్తాన్ అంటే మరి అసలు ఆవిడ ఎంత గొప్ప చరిత్ర ఉంది ఆవిడకి, అంటే ధైర్యంగా కూడా ఆవిడ ఎదుర్కోగలిగింది. అంటే గుర్రాల మీద ఏనుగుల మీద యుద్ధాలు చేసేసి ఆవిడ ఎంత గొప్పగా ఒక చరిత్రగా, అంటే కొన్ని ఇట్లానే తప్పుడు పనులు చేశారు అనే వ్యవహారాలు ఉన్నా కూడా మరి వాళ్ళు ఒక ధైర్యవంతంగా చేశారు అనేది కూడా వాళ్ళ చరిత్రలు చెప్తున్నాయి. మరి ఇలాంటి వ్యక్తులతో పోల్చినందుకు మాతో ధైర్యంగా అవినీతి చేసిందని చెప్తున్నాడా? మాతో ధైర్యంగా ఈవిడ మరి ఒక మహిళ అయ్యి ఉండి కూడా ధైర్యంగా మాతో పాటు జైలుకి వెళ్ళింది, మా జగనన్నకి సపోర్ట్గా ఉంది. మరి జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసింది. మరి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాడుగా, మరి అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అప్పుడు ఎందుకు ఆవిడ మీద ఎలిగేషన్ పెట్టలేదు? ఎందుకు ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఈవిడ ఒక రాక్షసి, ఈవిడంతా నాటకాలు వేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈవిడ మీద మరి వెంటనే యాక్షన్ తీసుకోండి? ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది కొత్తగా భూమన కరుణాకర్ రెడ్డికి? అది ఇక్కడ ఇంకొక సమస్య కూడా కనిపిస్తుంది. ఎందుకని భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడాడు అంటే, వాస్తవానికి తను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, తనకి ఇప్పుడు అంతకుముందు ఉన్న కేసులు ఉన్నా సరే తెలంగాణ నుంచి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తను ఇక్కడికి ఆంధ్రాకి షిఫ్ట్ చేయించుకున్న తర్వాత కూడా దాదాపు 12,000 కోట్ల స్కామ్ అని తెలిసిన తర్వాత ఎక్కడా కూడా ఏదైతే వైసీపీ నేతలకు కొంతమందికి ఈ విషయాలు తెలియకుండా ఉన్నాయి కాబట్టి ఇన్ని వేల కోట్లు దోచుకుంది అన్న తర్వాత ఆక్రోశంతో మాట్లాడుతుంది. అదిగాక అవినయ్ రెడ్డి ఎవరైతే భూమన కరుణాకర్ TDR సంబంధించి తన పైన అభియోగాలు వచ్చిన తర్వాత ఓన్లీ ఒక 200 కోట్లు 300 కోట్లు మాత్రమే మా అవినయ్ రెడ్డి తీసుకున్నాడు. కానీ కొన్ని వేల కోట్లు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి సంబంధించి తీసుకున్నారు కాబట్టి అందుకని ఇప్పుడు బయటపడిందా అని చెప్పి కొంత అనుకుంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, ఈ దొంగ మా దొంగ కాదని చెప్తున్నా ఇంకో దొంగ అన్నట్లుంది. మరి అంతే కదా, ఈయన బుకాయింపులు, భూమన బుకాయింపులు అంటే ఎలా ఉన్నాయి? ఈ రోజున కొత్తగా ఏదో ఈయనకు తెలియకుండా ఏది జరగలేదు. వీళ్ళందరూ కూడా కలిసి చేసే దోపిడీ దొంగలు, దారి దొంగల కంటే ఇంకా వీళ్ళది పెద్ద చరిత్ర. ఒక ఏదైతే మద్యం కుంభకోణం చూసాము, ఇంకా ఇసుక మాఫియా చూసాము, లేదా రైస్ మాఫియా చూసాము, ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజున TDR బాండ్ల విషయానికి వస్తే, అంటే ఈయన కొడుకుని బయటకు రానియకుండా చూసుకోవడం కోసం, ఈయన చేసిన అవినీతి బయటకు రాకుండా ఉండటం కోసం ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఈయన పెడుతున్నాడు. ఈ రోజున ఆల్రెడీ ఆవిడ అవినీతి చరిత్ర అందరికీ తెలుసు, ఎలా చేసింది ఏంటి, జైలు శిక్ష ఎందుకు అనుభవించింది, ఇవన్నీ. మళ్ళీ ఈ రోజున కొత్తగా ఎందుకు తీసుకొస్తున్నాడంటే డైవర్షన్ పాలిటిక్స్. అదే కనిపిస్తుంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు అంటే ఎంతో కొంత తిన్నారనమాట వీళ్ళు. 200 కోట్లైనా తిన్నారు. మరి ఈయన ఎంత తిన్నాడు? మరి వీళ్ళు మొన్న ఒక డ్రైవర్ని ఏ విధంగా కొట్టారో చూసాం, ఎంత ఘోరంగా కొట్టారో చూసాం. మరి దాని గురించి మాట్లాడు, లేకపోతే వీళ్ళు గతంలో చేసిన అంటే ఇట్లా మాట్లాడే వాళ్ళు ఇంకా రేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడతాడు కదా భూమన కరుణాకర్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారే కాదు, నేను కూడా అంతేను, నా జోలికి వస్తే మాత్రం మేము ఒప్పుకోము, ఎవరిదైనా బయట పెడతాం. మేము ఎంత తిన్నాం అనే దానికంటే ఇతరులు ఎంత తిన్నారు, మాకంటే ఎక్కువే తిన్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళ విషయాలు ఫస్ట్ చెప్తాం. ఇక్కడ చీర, ఒక మహిళని మీరు అసలు ఏం చీర కట్టుకుంటుంది ఏంటి, ఆ వ్యవహారం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా? ఆవిడ అనారోగ్యం పాలైపోయి ఎంతో కృషించిపోయి చివరికి ఆవిడ ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానీ చాలా అప్సెట్ అయిపోయారు జైల్లో ఉన్నప్పుడు, అందరం చూసాం. అట్లాంటిది ఆవిడ విగ్గు పెట్టుకుంటుంది అనుకోండి, అసలు ఈ 11 విగ్గులు ఏంటి, ఈ 11 వీళ్ళ లక్కీ నెంబర్ ఏంటి? అంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే లక్కీ నెంబర్ అనుకున్నాం, ఈ రోజు కాదు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది లక్కీ నెంబరా? అదే అనిపిస్తుంది. అంటే ఈ రోజున ఇతను మాట్లాడిన మాటలు ఏ విధంగా తీసుకోవాలి, అసలు మాట్లాడటానికి కారణాలు ఏంటి అంటే, వీళ్ళు ఒక దొంగ ఇంకో దొంగ గురించి చెప్తూ, ఇదిగో నేను ఈ కొంచెమే తిన్నాను, కొంచెం దొంగతనమే చేస్తాను, పెద్ద మొత్తంలో దొంగతనం చేసింది, 1,50,000 చీర కడుతుంది, 1,00,000 రూపాయలు విగ్గు పెట్టుకుంటుంది అని చెప్తున్న ఈయన్ని ఏ విధంగా చూడాలి? ఒక గౌరవం కానీ, ఒక మర్యాద కానీ ఇతరులకు ఇవ్వటం, మనం పుచ్చుకోవటం ఏదీ లేని వ్యక్తులు వీళ్ళు ఈ రోజున మాట్లాడుతుంటే చాలా హాస్యం. మీరు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం చేశారు? ఈయన ఇప్పుడు కూడా చెప్తున్నాడు కదా, 2,000 మంది నా మనుషులు ఉన్నారు కొండ మీదని, అన్ని మసస్తులను ఉద్యోగాలు నియామకాలు చేశారు కదా. మరి అక్కడ ఉన్న ఫుడ్ విషయంలో కానివ్వండి, ఫ్రీగా మనకి భోజనం వస్తుంది, దానికి సంబంధించి కానివ్వండి, అక్కడ గోశాల గురించి కానివ్వండి, లడ్డూ విషయంలో కానివ్వండి, క్యూ లైన్లు, మరి అక్కడ ఏ పూజా విధానాల్లో భగవంతునిది మనం అక్కడ ఏదైతే బంగారం తాకట్టు పెట్టే విషయంలో, అక్కడ వచ్చిన కానుకల విషయంలో ఎక్కడా కూడా మీరు నీతిగా నిజాయితీకి కట్టుబడి చేసింది లేదు. మరి దాని గురించి మాట్లాడకుండా, TDR బాండ్ల గురించి మాట్లాడకుండా, ఈ రోజున మీరు చేసిన అవినీతి బయటకు వస్తుందని చెప్పి కొత్తగా ఏదో ఆవిడ కట్టుకున్న చీరల రేటు చెప్తేనో, ఆవిడ పెట్టుకున్న విగ్గుల గురించి చెప్తేనో, మరి ఆవిడని ఏదో బయటకు తీసుకుని వస్తూ మీరు అనుకుంటున్నారు. కానీ ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు అనేది మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తుంది. మీరు ఎన్ని ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కూడా మీరు ఎంత దోచుకున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు, ఇక్కడ అంతా కూడా తండ్రి కొడుకులు చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి ఇలా వీళ్ళు కూడా ఇంకొకరు యాడ్ అయ్యారు.
అతి త్వరలోనే వీళ్ళు చేసిన ఇదంతా కూడా బయటకు వస్తుంది. శ్రీలక్ష్మి గారు కూడా చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా కౌంటర్ ఇస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే అందరూ కలిసి దొంగతనాలు చేశారు, కలిసి అంటే ఇక్కడ దోపిడీలు చేశారు. కరుణాకర్ రెడ్డి గారు శ్రీలక్ష్మి గారి గురించి మాట్లాడితే శ్రీలక్ష్మి గారు జగన్ గురించి మాట్లాడే అవకాశం, లేదంటే రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉంది? ఒకవేళ అలా మాట్లాడితే ఖచ్చితంగా జగన్ ఇరికిస్తానికి ఎంత ప్రయోగం జరిగిందా అంటే ఏమంటారు? భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి మొన్న చూసి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే మాట్లాడాడు. ఏం పార్టీని మేము కాపాడుకోలేమా, జైలే ఉన్న కొత్త జగన్కి వెళ్తాడు, 16 నెలలు కాదు 16 ఏళ్ళు ఉంటాడు, మేమందరం లేమా జెండా ఎగరేయటానికని. ఏమో వీళ్ళందరికి కూడా అతి త్వరగా జైలుకి వెళ్తే బాగుండు, ఆ సీటు మేము కొట్టేద్దామని కూడా ఆలోచిస్తున్నారేమో, చెప్పలేము. రకరకాలుగా ఉన్నాయి. అంటే వీళ్ళకి ఆపేక్ష పార్టీ మీద, లేకపోతే మేము కూడా దాన్ని అతనికంటే బాగా చేస్తామనే ఉద్దేశమో, మరి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు చిన్నపిల్లోడని అనుకుంటున్నారు. మొత్తానికి వీళ్ళు రకరకాల ఆలోచనలు అయితే చేస్తున్నారు. నిజంగా ఆవిడ కదిలిస్తే అన్నీ చెప్తుందా బయటికి అని అంటే ఇప్పటికి కూడా మరి గాలి జనార్దన్ రెడ్డి గారికి శిక్ష వేశారు, బెయిల్ వచ్చింది, మరి ఈవిడది ఇంకా అవ్వలేదు, మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ ఒకసారి విచారణ చేయమన్నారు. మరి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిజంగా దీనిలో ఈయన రెచ్చగొట్టి అసలు నిందితుల పేర్లు ఆవిడ చేత చెప్పించబోతున్నాడా అనేది కూడా ఒక యాంగిల్ మనకు కనిపిస్తుంది. అదే గతం కూడా మనం చూసాం, ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో అనవసరం నన్ను గెలకొద్దు, గెలిగితే నేను జగన్ గురించి బయట పెడతా అని చెప్పి, అదే విధంగా మరో విజయసాయి రెడ్డి లాగా శ్రీలక్ష్మి గారు రావబోతున్నారా? సో నిజంగా గెలిగితే జగన్ గుట్టు బయటకు పెట్టే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఈ రోజున వీళ్ళు ఆవిడ పర్సనల్ విషయాలు ఇన్వాల్వ్ అయ్యి చీరల గురించి విగ్గుల గురించి మాట్లాడుతూనో, లేకపోతే ఇన్ని వేల కోట్లు కొట్టేసింది, మరి చాలా పెద్ద తిమింగళమనో, లేకపోతే రాక్షసి, పూతన, తాటకి, ఇవన్నీ కూడా వింటూ ఉంటే ఇంత ఇదిగా ఇతను మాట్లాడటానికి కారణం అన్ని రకాలుగా పార్టీని లాగేసుకోవటం, జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాలని, లేకపోతే ఆల్రెడీ కేసు నడుస్తుంది కాబట్టి ఆవిడ అప్రూవర్గా మారి నేను ఇంకో విజిల్ బ్లోయర్ అనిద్దేమో అవకాశం ఉంటుంది. వీళ్ళే రెచ్చగొట్టి కావాలని జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తున్నారా అనేది కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి ఏం చేయబోతున్నారు, పార్టీకి న్యాయం చేస్తారా అంటే మేము నిలబడి ఆ స్థానంలో ఉండాలి కానీ ఆయన అయితే చేయలేడు, ఆయన జైలుకి పంపించడమే కరెక్ట్ అన్నట్లుగా వీళ్ళ ఆలోచనలు కనిపిస్తున్నాయి. సో చూద్దామండి, ఖచ్చితంగా మరో విజిల్ బ్లోయర్గా విజయసాయి రెడ్డి తర్వాత శ్రీలక్ష్మి గారు రాబోతున్నారా? సో జగన్ గుట్టంతా కూడా విప్పబోతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.